ఓకే రైట్. సో ఇష్యూ ఏమంటే యాక్చువల్ సార్, గత దశాబ్ద కాలంలో అసలు ఎప్పుడు కూడా కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లో ఈ రకమైనటువంటి అంశాలను ఎవరికి నివేదించలేదండి. నైదర్ ఎనీ సుప్రీం కోర్ట్ జడ్జ్ నార్ ఎనీ హైకోర్ట్ జడ్జ్ హెడ్ ఎంక్వైర్డ్ ఇంటూ దిస్ ఇష్యూ. ఇది చాలా ఇంజనీరింగ్ వ్యవహారాలతో కూడుకున్నది, చాలా టెక్నికాలిటీస్ తో కూడుకున్నది. దీంట్లో దే నీడ్ లాట్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, దే నీడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ సోర్సెస్. అసలు జడ్జికి ఉండే ఎక్విప్మెంట్ అంటే ఐ మీన్ మెంటల్ ఎక్విప్మెంట్ టు డీల్ విత్ ఎ మ్యాటర్ ఆఫ్ దిస్ నేచర్ చాలా లెస్ గా ఉంటుందండి. ఇట్ రిక్వైర్స్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో, అంటే కరప్షన్, తర్వాత ఇన్ఫ్లేటింగ్ ది రేట్స్, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఫ్రమ్ ది బిగినింగ్ ఆర్ కేస్ అంటే ఈవెన్ యాజ్ ఎ పార్టీగా కూడా, కాంగ్రెస్ పార్టీగా కూడా ఈ అంశాన్ని సిబిఐకి అప్పగించాలా అనేది ఒక అభిప్రాయం ఉండిందండి. ఈవెన్ మా పిసిసిఐ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎంటైర్ ఇష్యూ, ఇట్ ఇన్వాల్వ్స్ క్రైమ్, ఇట్ ఇన్వాల్వ్స్ చీటింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పవర్, కరప్షన్ అంటే పీసీ యాక్ట్ ప్రొవిజన్స్, ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, దట్ టు ఏ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైక్ సిబిఐ వుడ్ డూ జస్టిస్ అనేది, దట్ వాస్ ది ఫీలింగ్ విత్ ఇన్ ది పార్టీ. దట్ వాజ్ ఎ వెరీ లాడబుల్ థింగ్ యాక్చువల్లీ. వై ఇట్ ఈస్ చేంజ్ టు జుడిషియల్ కమిషన్ అనేది నోబడీ నోస్. తర్వాత రెండోది ది రీజన్ ట్రాటెడ్ అవుట్ ఏంటంటే సిబిఐకి ఇస్తే అది మోడీ నేతృత్వంలో ఉంటది, జుడిషియల్ కమిషన్ అయితే ఇండిపెండెంట్ గా ఉంటది అనేటువంటి మాట. అంటే సిబిఐ ఒకవేళ కేంద్ర నేతృత్వంలో ఉంటే జుడిషియల్ కమిషన్ మీరు అపాయింట్ చేస్తున్నారు కాబట్టి మీ నేతృత్వంలో కూడా ఉండే అవకాశం ఉంటది కదా. యు మే గెట్ ఏ టైలర్ మేడ్ రిపోర్ట్. అంటే అదే సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడిన విషయం నాకు బాగా గుర్తుంది. జస్టిస్ పీకే ఘోష్ గతంలో లోక్పాల్ గా ఉన్నారు, ఆయన చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే డాక్టర్ జస్టిస్ నాగార్జున రెడ్డి, వీళ్ళు ఇద్దరు కూడా చాలా కీలకంగా, ఎల్ నరసింహారెడ్డి కూడా తెలంగాణ స్పిరిట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ మంచి కోరే వ్యక్తి, తెలంగాణ బాగు కోరేటటువంటి వ్యక్తి. అదే సందర్భంలో న్యాయ వ్యవస్థలో కూడా నిబద్ధతగా పనిచేసినటువంటి వ్యక్తి అనేది ఆయన పొగిడినటువంటి సందర్భం ఉంది. అది నాకు గుర్తొస్తుంది. ఒక విషయం సార్, వాళ్ళు ఎవరి మీద ఏ పొగడ్తలు కుమ్మరించినా అది వాళ్ళ వ్యక్తిగత విషయము, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ ఆఫ్ అపియరింగ్ బోత్ బిఫోర్ ఎల్ నరసింహారెడ్డి అండ్ పిసి ఘోష్. కదా, I have got my own reservations about both of them. I don't want to ఎందుకంటే now they are embarking upon a gigantic task kabatti it is not my intention to dilute anybody's image. Exactly, got your point. My question is, judicial commission is not a suitable thing. ఇది సరైన విధానం కాదు. ఇప్పుడు దూరదృష్టి తక్కువ దృష్టి అంటే లాంగ్ డిస్టెన్స్ లో మనకి చూపు కనపడకుండా పోవచ్చు, దగ్గర వస్తువులు కనపడకుండా పోవచ్చు. సో మనము ఈనాడు సాధించాలనుకున్న వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ దట్ వి వాంట్ టు సెటిల్ టూ థింగ్స్. వన్, whether the rates have been inflated, whether the project permissions have been obtained in due process, whether there was any manipulation to go ahead with the project, inflate the rates, benefit the private contractors at the cost of public exchequer. Another issue. సో ఈ జైగాంటిక్ ఎక్సర్సైజ్ ని ఒక జ్యుడిషియల్ కమిషన్ చెయ్యజాలదు. ఇది సాధ్యం కాదు. తర్వాత రెండోది ఏంటంటే కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళ రిపోర్ట్ ఈజ్ ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. ఒకవేళ ఇదే కేసు కనుక సిబిఐకి అప్పగించుంటే స్ట్రేట్ అవే ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మాన్యువల్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళు దేవుడు బుక్డ్ ఎ క్రైమ్ against 1 or 2 persons who they find principally responsible. అంటే సిబిఐకి ఒక విధానం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు, ఆ తర్వాత ఫైనల్ ఇన్వెస్టిగేషన్ వైపు పోతారు.